బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల దృష్టి ఇప్పుడు అయోధ్య పైన నిలిచింది. రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అత్యంత కీలక సమావేశం ఇప్పుడు కొనసాగుతుంది. ఈ సమావేశంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ రాజీనామాకు ఆమోదం తెలిపింది. మరోవైపు ట్రస్టీ అనిల్ మిశ్రా రాజీనామాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు రామాలయ నిర్వహణ, పరిపాలన, భవిష్యత్ కార్యాచరణపై కూడా కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. రామాలయ ప్రాణ ప్రతిష్ఠ అనంతరం భక్తుల రద్దీ భారీగా పెరిగిన నేపథ్యంలో ఆలయ నిర్వహణను మరింత సమర్థవంతంగా ఎలా కొనసాగించాలి అనే అంశంపైన ట్రస్ట్ విస్తృతంగా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోనున్నారు? రాజీనామాలు ఆమోదం పొందుతాయా? అయోధ్య ఆలయ పరిపాలనలో కొత్త అధ్యాయం మొదలు కానుందా అనేది చూడాల్సి ఉంది. రామమందిర నిర్మాణం నుంచి ప్రాణ ప్రతిష్ఠ వరకు కీలక పాత్ర పోషించిన ట్రస్ట్ ఇప్పుడు మరో కీలక దశలోకి అడుగు పెడుతోంది. చంపత్ రాయ్, అనిల్ మిశ్రా తమ బాధ్యతల నుంచి తప్పుకోవాలి అన్న అంశంపైన ట్రస్ట్ సభ్యులు చర్చిస్తున్నట్టు సమాచారం. ఇదే సమయంలో ఆలయ నిర్వహణలో పారదర్శకత, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కానీ, భద్రత, నిధుల వినియోగం, పరిపాలనా వ్యవస్థ బలోపేతం వంటి అంశాలపైన కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. సమావేశం ముగిసిన తర్వాత ట్రస్ట్ అధికారికంగా ప్రకటించే నిర్ణయాలపైన దేశవ్యాప్తంగా కూడా ఒక ఆసక్తి నెలకొంది. ఈ నిర్ణయాలు అయోధ్య రామాలయ భవిష్యత్ నిర్వహణకు కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది.